హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మన వీడియోస్ అయితే అర్థం కావు. ఎవరి అయినా అంతే. కొత్త వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి. అందరూ పాత వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అయితే బయటపడుతుంది కదా. చాలామంది నాలాంటి వాళ్ళైతే చేయాలనుకొని వెనకకు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొన్ని వీడియోస్ చేస్తున్నారు, చేసేసి ఎవరు చూడక వ్యూస్ రాక డిసప్పాయింట్ తోటి అయితే వెనకకైతే తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని అయితే కొద్దిగా ఎంకరేజ్ చేయండి అబ్బా. అందరూ చూసిన వాళ్ళ వీడియోసే చూస్తే ఇంకా కొత్త వాళ్ళ ఛానల్స్ ఎవరు చూస్తారబ్బా. మీరైతే మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇవాళ వచ్చి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే తీద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు అలానే అనుకుంటాను, మళ్ళీ ఏదో పనిలో పడేసి అరే వీడియో స్టార్ట్ చేశాను కదా ఇవాళ, మళ్ళీ వీడియో ఎండ్ చేయాలి అనేసి మళ్ళీ వీడియో షూట్ చేస్తూ ఉంటాను పనిలో పడి. ఆ పని చూసుకుంటూ వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం అండి. బయట వాళ్ళైతే ఎవరైనా అనుకుంటారుగా, ఈమెకేం పిచ్చి ఊరికే వీడియోలు తీస్తూ ఉంటుంది యూట్యూబ్లో పెట్టడం, ఏం పని పాట లేదు అనుకుంటారు. కానీ యూట్యూబ్ అది కూడా ఒక టాలెంటే కదండి. అది కూడా చేయడం అనేది ఒక టాలెంటే. అది దానివల్ల అయితే మీకేమైతే నష్టం లేదు కదా. మా టైమే వేస్ట్ అవుతుంది, మా మనీనే వేస్ట్ అవుతుంది కదా. మీరైతే చూడడమే కదా మా వీడియోస్ అయితే. కొంతమంది అయితే అలా అనుకుంటున్నారు. ఇదైతే ఈ విషయం గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ అయితే లేచి పనులుంటే చూసేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనం తలను మొత్తం మసాజ్ చేసుకుంటే మాత్రం మన మాడకు మొత్తం పడుతుంది కదా. అట్లా పట్టడం వల్ల అయితే హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందట. నా హెయిర్ అయితే చాలా లాస్ అయిందండి. చాలా ఉండేది నా మ్యారేజ్ కాకముందుకైతే. చూడండి ఎంత తక్కువ అయిపోయిందో, లెంత్ మొత్తం తగ్గిపోయింది. చాలా పెద్దగా ఉండేదండి నా హెయిర్ అయితే. ఇంకా పిల్లలు పుట్టాక ఇక ఇంట్లో పనులు అది ఇది స్ట్రెస్ వల్ల మొత్తం జుట్టు అయితే మొత్తం ఊడిపోయింది. ఈ మధ్య అయితే బాగా ఆయిల్ పెడుతున్నాను. నాది కర్లీ హెయిర్ వల్ల ఎంత ఆయిల్ పెట్టినా కానీ పెట్టనట్టే ఉంటుంది. ఆ డబ్బా మొత్తం అయిపోయినా కానీ అసలు పెట్టనట్టే ఉంటుంది నా హెయిర్ అయితే. అదేంటో ఇక మొత్తం అయితే పెట్టుకొని మసాజ్ చేసుకుంటున్నాను. మొత్తం మసాజ్ చేసుకొని ఇక జుట్టు అంతా పైకి పెట్టుకొని పనులు అయితే కంటిన్యూ చేస్తాను. పనులు చేసుకునే లోపు జుట్టు కూడా మంచిగా ఆ నూనె అనేది నెత్తికి పట్టి బాగా నాని జుట్టు బాగుంటుంది అనేసి నేనైతే నూనె పెట్టుకున్నాక పనులన్నీ చేసుకుంటాను. ఈ లోపు ఇది అయిపోతుంది కదా అనేసి జుట్టు మొత్తం పైకైతే పెట్టుకున్నాను. మన వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ఎంకరేజ్ చేయండి. చాలా డిస్కరేజ్ అయితే చేస్తున్నారు, అయినా కానీ నేను చేయాలనే పట్టుదలతో అయితే చేస్తూనే ఉన్నాను. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇక అంతా దేవుడి దయ. నేనైతే ఇంకా పనులు చేసుకోవాలని అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఒకసారి సెట్ చేసుకొని వీడియోలో అయితే చూసుకుంటున్నాను. అట్లయితే పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు, ఇట్లా పెట్టుకున్నానని. పెట్టుకున్నాక పిల్లల పనులు చేసుకుంటూ ఉన్నాను. తర్వాత చేతిలో కొద్దిగా ఆయిల్ ఉంది, అది పెడతా అంటే మా చిన్న అబ్బాయి అసలు వద్దు మమ్మీ వద్దు, మొత్తం ఫేస్కి అంతా అంటుతుంది అని చెప్తుండు. అయినా పర్లేదు నాన్న, ఫేస్కి అంటకుండా నేను రాస్తాలే అని చెప్పి ఫేస్ మొత్తానికి అంటకుండా ఓన్లీ హెయిర్కి అయితే రాశాను. చూడు అసలు ఆయిలే లేదు అంటే సరే మమ్మీ నేను దూకున్నాను, అంటకుండా పెట్టమంటే అంటకుండా అయితే పెట్టాను. కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. మా ఇల్లు రోడ్డు పక్కనే వస్తూనే ఉన్నాయి. 6:37 నుంచి స్టార్ట్ అవుతాయండి వ్యాన్స్ అన్నీ రావడం అయితే. మన ఇంటి ముందుకే వచ్చేస్తాయి ఇక్కడైతే. ఇంకా తర్వాత అయితే నేను చట్నీ చేసుకోవడం. పిల్లలు అయితే స్కూల్కి దోశ పెట్టు మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరు దోశ పెట్టుకొచ్చుకుంటున్నారు. దోశ పెట్టంటే ఆ రోజు అయితే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయకుండా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. చద్దన్నం ఉంటే పెట్టేసి వాళ్ళకి అన్నం అయితే పెట్టాను, తిన్నారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టిఫిన్ కోసం అయితే దోశ వేసాను. దాంట్లోకి చట్నీ కోసం పల్లీ చేసుకున్నాను. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే దోశలు అయితే వేస్తున్నాను. మినపప్పు ఉంటే రుబ్బి పెట్టుకున్నాను. నైట్ రైస్ కడిగేసి అవి నానబెట్టి పడుకున్నాను. మార్నింగే లేసి ఓన్లీ బియ్యం రుబ్బేసి ఆ మినపప్పు అనేది అందులో కలిపి దోశలు వేసేసాను. చాలా బాగున్నాయి. ఇట్లా కూడా పిల్లలకు లంచ్ ప్రిపేర్ చేశాను. వాళ్ళ ఇంట్లో అయితే ఇలా బర్త్డే పార్టీ ఉంటే కొద్దిగా హెల్ప్ చేస్తూ రావా అంటే వెళ్ళాను. అక్కడైతే వీడియో తీశాను. ఆమె ఆలు బిర్యానీ చేయడం కోసం అన్ని కటింగ్ చేసుకుంటుంది. ఆ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను.
ఆలు బిర్యానీ కోసం అన్ని ప్రిపేర్గా పెట్టుకుంది. ఇగో అన్ని వంటలు అయితే చేస్తున్నారు. మనీష హాయ్ చెప్పోసారి. ఏంటి అలా మీ ఇంట్లో సెలబ్రేషన్స్? మా పైన అయితే రెంట్కుంటారు, వాళ్ళది బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అలా ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. వాళ్ళ ఇంట్లో హడావిడి అయితే స్టార్ట్ అయింది బర్త్డే. అక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, అక్కడ అందరిని అయితే ఒకసారి అయితే షూట్ చేశాను. వాళ్ళు వద్దు వీడియో తీయకండి అంటున్నారు. ఏం కాదులేండి అనేసి తీశాను. పిల్లలు వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే దిగారు. ఇలా ఇక్కడ కూర్చొని అయితే కేకు మిక్చర్ అయితే తింటున్నాం. తర్వాత వాళ్ళ బాబు అయితే డ్యాన్స్ వేసాడు. సాంగ్స్ వస్తున్నాయి కదా అని, సాంగ్ వస్తుందని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, మనకు కాపీరైట్ పడుతుందనేసి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. బాబు డ్యాన్స్ చేసింది, మొత్తం అయితే షూట్ చేయలేదు. పార్టీకి అయితే వెళ్ళేసి వచ్చినామండి. ఇంకా బాబు రాగానే అయితే అన్నం తింటుండు. పార్టీ అయిపోయిందా? చిన్నదినా? బాబు అయితే ఇక్కడ అన్నం తింటుండు. నేను ఏది అలా సండే కానీ ఏం స్పెషల్ చేయలేదండి. నేను బెండకాయ ఫ్రై చేసిన. ఇప్పుడే వచ్చి ఇంతసేపే కాకరకాయ కారం చేసినండి. కాకరకాయ అంటే పచ్చళ్ళలాగా చేస్తారు కదా, వేయించి అట్లా చేశాను. ఈ వీడియో కనుక మీకు కావాలంటే లింక్ అయితే ఉంది, లింక్ అయితే పెడతాను దీని కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మన వీడియోస్ అయితే అందరూ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్